హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి శుభార్త చెప్పుకోవచ్చు. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో 100కు పైగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఒక ఆప్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. సో నోటిఫికేషన్ సంబంధించి ముఖ్య తేదీలు, విద్యార్హతలు, ఫీజు మరియు జీతభత్యాలతో పాటు సెలక్షన్ ప్రాసెస్, పరీక్షా విధానం, పరీక్షా సిలబస్ వంటి పూర్తి నోటిఫికేషన్ వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో నోటిఫికేషన్ ఎవరిలో భాగంగా చూసినట్లయితే టీఎస్ ఎన్పీడీసీఎల్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ తరఫు నుంచి నోటిఫికేషన్ నెంబర్ 01/2023లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా ఈ పోస్టులకు ఏప్రిల్ 10th నుంచి ఏప్రిల్ 29th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మరి అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మీకు మే 2 నుంచి 5th వరకు ప్రొవైడ్ చేయనున్నారు. మరి అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ వచ్చేసి మే 22 రోజున డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. మరియు డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మే 28 రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి పోస్ట్ వివరాలలో భాగంగా చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. టోటల్గా 100 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఏజ్ లిమిట్లో భాగంగా జనవరి 1, 2023 నాటికి 18 years నుంచి 44 years లోపున బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరి శాలరీ పే స్కేల్లో భాగంగా చూసినట్లయితే 29,255 రూపీస్ నుంచి 54,380 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మస్ట్ హోల్డ్ డిగ్రీ ఆఫ్ బీఏ, బీఎస్సీ, బీకామ్ సంబంధించి ఆయా సబ్జెక్టుల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంది. చాలామంది క్యాండిడేట్స్ సార్ మాకు బీటెక్ ఉంది, బీఫార్మసీ ఉంది, అప్లై చేసుకోవచ్చు అని అడగడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన బీఏ, బీఎస్సీ, బీకామ్ సంబంధించి క్యాండిడేట్స్ మాత్రమే నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అవుతారని క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మరియు దాంతోపాటు కంప్యూటర్ కోర్సుకు సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్, ఆఫీస్ ఆటోమేషన్, ఎంఎస్ ఆఫీస్ సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ అయితే తెలంగాణ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంది. ఒకవేళ మీకు బీఏ, బీకామ్, బీఎస్సీ సంబంధించి కోర్సుల్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ ఉన్నట్లయితే మీరు ఎటువంటి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయనవసరం లేదు. కేవలం మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే 18 years నుంచి 44 years లోపున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో అభ్యర్థులు గమనించి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్క అప్లికెంట్ అయితే అప్లికేషన్ ఫీజులో భాగంగా 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. మరియు మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే 120 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కేవలం 200 రూపీస్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అసలు ఏ జిల్లాల క్యాండిడేట్స్ ఈ టీఎస్ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్కు లోకల్ అవుతారో చూసినట్లయితే వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జనగాం, మహబూబాద్, ములుగు మరియు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మరియు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మరియు కొమరంభీం, ఆసిఫాబాద్ సంబంధించి ఈ జిల్లాల క్యాండిడేట్స్ మాత్రం ఉన్న జాబ్స్లో టోటల్గా 95% జాబ్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్గా చెప్పుకోవచ్చు. 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఈ జిల్లాలో చదివి ఉన్న క్యాండిడేట్స్ టోటల్గా లోకల్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్ కానీ సెలక్షన్ ఉంటుంది. అందులో రిటర్న్ ఎగ్జామినేషన్కు 80 మార్క్స్. ఒకవేళ మీరు టీఎస్ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, టీఎస్ ట్రాన్స్కోలో ఆర్టిషియన్ లేదా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా వర్క్ చేసినట్లయితే వారి ఎక్స్పీరియన్స్ని బట్టి 20 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు నార్మల్ క్యాండిడేట్స్ అయినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో 18 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. ప్రీవియస్గా స్కిల్ టెస్ట్ ఉండేది, కానీ మీకు స్టార్టింగ్లోనే మీకు కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేట్ కోర్స్ అడుగుతున్నారు కావున ఇప్పుడు డైరెక్ట్ మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ వారికి అయితే 40% మార్క్స్ రావాల్సి ఉంది. అదే బీసీ క్యాండిడేట్స్ అయితే 35% మరియు ఎస్సీ, ఎస్టీ వారికి 30% మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 30% మార్క్స్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు. కంపల్సరీ మెరిట్ బేస్లో మాత్రమే మీకు సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా చూసినట్లయితే సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు
ఎగ్జామినేషన్ స్కీమ్లో భాగంగా టోటల్గా 3 సెక్షన్ల నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సెక్షన్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ తరపు నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు మరియు సెక్షన్ బిలో కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు మరియు సెక్షన్ సిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మరియు జనరల్ నాలెడ్జ్ సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులుగా టోటల్గా 80 క్వశ్చన్లు 80 మార్కులు 120 మినిట్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. సెక్షన్ ఏలో భాగంగా సిలబస్లో భాగంగా సెక్షన్ ఏ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీలో భాగంగా రేసెస్, ప్రపోజిషన్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, ఆల్జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. లాజికల్ రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. మరి సెక్షన్ బిలో భాగంగా 20 మార్క్స్ గాను కంప్యూటర్ అవేర్నెస్లో ఎంఎస్ ఆఫీస్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ అండ్ స్కిల్స్తో పాటు అకౌంట్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రానున్నాయి. సెక్షన్ సిలో భాగంగా 20 మార్క్స్ గాను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో భాగంగా వొకాబులరీ, కాంప్రిహెన్షన్ ఆఫ్ ప్యాసేజెస్ మరియు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మరియు యాంటీనానిమ్స్, సినానిమ్స్ అనే టాపిక్స్తో పాటు జనరల్ నాలెడ్జ్లో భాగంగా కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్తో పాటు జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణతో పాటు హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూవ్మెంట్ టాపిక్తో పాటు సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ టాపిక్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్గా మీకు ఈ విధంగా రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది టీఎస్ ఎన్పిడిసిఎల్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై అవుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి.